అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యక్రమం ద్వారా ఈరోజు బదార్కట్ల గ్రామంలో రావడం జరిగింది. రైతుల్లో మంచి స్పందన ఉంది. ఈ ప్రభుత్వం రైతుల కోసం కష్టపడి పనిచేస్తూ ఉంది. రైతులకు అన్ని రకాలుగా సబ్సిడీల రూపంలో అధునాతనమైనటువంటి పరికరాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. మీరు ఏదైనా సరే హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి ఈ ప్రాంతం అని చెప్పి రైతులని ఎంకరేజ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఎంతో అమాయకమైనటువంటి ప్రజానీకం ఉన్నటువంటి ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ అమాయకత్వాన్ని పోగొట్టి వాళ్ళకు మెలకువలు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలా అన్నటువంటి మా ప్రభుత్వ సంకల్పాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క రైతాంగానికి మెలకువలు కానీ పరికరాల విషయంలో కానీ అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండి మా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము అడగంగానే మా ప్రాంత ప్రజల యొక్క అభిష్టాన్ని గుర్తించి అభిష్టాన్ని గౌరవించి మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు జిల్లా ప్రకటించడం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. మా ప్రాంత ప్రజలందరూ కూడా జీవితాంతం తెచ్చుకోవాలంటే జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలి. తప్పకుండా మేము అందరం కూడా అదే రకంగా ఉండేదానికి మా ప్రాంత ప్రజలు సిద్ధపడతా ఉన్నారని చెప్పి సందర్భంగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.